రాత్రి సుమారు 8:30 గంటల నుండి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు గుర్తు తెలియని వ్యక్తులు నానా విధంగా పరుష పదజాలంతో దుర్భాష వాడటం జరిగింది. అందులో నిన్ను ఉంచమని, చంపేస్తామని, ఇంకా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అందులో 6513819992 6513819992 ఇది మన వాళ్ళు వెరిఫై చేస్తే ఆఫీసులో సింగపూర్ నెంబర్గా తేలింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. అదే రకంగా 8981911614 అది రెండోది. మూడోది 7386519973 ఇది రంజన్ అనే పేరుతో ఉండటం జరిగింది. నేను ఇందాక ఈటీవీ వారితో మాట్లాడుతుంటే కరెక్ట్గా 6:28 మళ్ళీ ఆ సింగపూర్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అది మళ్ళీ నేను ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేద్దామనే లోపల అది ఆగిపోయింది. ఇవాళ కింద 6:28కి నేను ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేద్దామనే లోపల కట్ చేశారు. మరలా నేను మళ్ళీ ట్రై చేశాను, ఫోన్ నుంచి రాలేదు. ఇంతవరకు నా రాజకీయ జీవితంలో రాత్రే ఫస్ట్ టైం ఇటువంటి బెదిరింపు కాల్స్ రావటం. అంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకంగా బెదిరించడం అనేది సర్వసాధారణం అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. మీ అందరికీ తెలుసు. నేను రాత్రి అతను చేసిన వ్యక్తి ఎవరు కూడా ఈ ప్రాంతం వాసి అయితే కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం వాసి భాష అలా లేదు. ఈ ఉత్తరాంధ్ర భాష లాగా అయితే అతను లేదు. అతనికి నేను కూడా చెప్పాను, నాయన ఫోన్ ఎందుకురా, నువ్వు రా, ఏమన్నా ఉంటే తేల్చుకుందాం, నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, లేకపోతే నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, నేను వస్తాను, నీ తాటాకు తప్పులకి భయపడే రకం కాదు నేను అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ ద్వారా కూడా నేను అదే తెలియజేస్తున్నాను. ఆ వ్యక్తికి ఎవరైనా సరే నీకు ఓపిక ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడమే ఎక్కడికి వస్తావు చెప్పు, నేను వస్తా, లేకపోతే నేను చెప్పిన దగ్గరికి నువ్వు రా, నాకు ఏదైనా ఇబ్బంది లేదు. ఇటువంటి రాజకీయ నాయకుల మీద ఇలా బెదిరించటాలు ఇవన్నీ ఇది మొగతనం అయితే అనిపించుకోదు. నిన్న ఈరోజు మా లాయర్ గారు సిఐ గారికి, MEP సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్పాను. న్యాయం జరుగుతుందని అయితే నేనైతే అనుకోవట్లా. మీ ద్వారా ఎలాగో సిఐ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టిలో పెడతారు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఇటువంటి వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత ఆయన మీద ఉంది. ఇటువంటి బెదిరింపులకి నేను బెదిరే రకం కాదు. ఇట్లాంటి నేను చాలామందిని చూసి వచ్చాను రాజకీయాల్లోకి. ఇటువంటి ఫోన్ కాల్తో బెదిరించే రకం, బెదిరిపోయే రకం అయితే నేను కాదు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, తేల్చుకుంటాం. ఏ రకంగా అయినా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖ నగరంలో, ప్రశాంతమైన నగరంలో ఈ గంజాయి వనం చేసేసి రౌడీ మోకల నగరం కింద తయారు చేశారు. ఇంతవరకు విశాఖ నగరంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా నాకు తెలిసి ఇటువంటి ఫోన్ కాల్ బెదిరింపులు లేవు. ఇటువంటి ప్రశాంత నగరాన్ని కూడా కలుషితం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగిన చర్య తీసుకుని ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద తగిన కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సార్, మీరు MEP పోలీసుకి వెళ్ళారు కదా, ఇదిగోండి రసీద్. రసీద్ కూడా ఇచ్చారు. ఇదిగో మా లాయర్ గారు వెళ్ళారు, బోతా సత్యనారాయణ గారు, ఆయనే నా తరపున కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. అదే సార్, తొలి జాబితాలో మీ పేరు ప్రకటించగానే ఈ యొక్క ఫోన్ రావడం అనేది ఎట్లా చూడడం
సార్ మీకు అంటే మీరు వరుసగా గెలిపోయి ఒక నియోజకవర్గంలో ఉన్నారు, దాన్ని తట్టుకోలేక మీ పైన ఇప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా రాక్షస పాలనే. మీరు ఈ ప్రశ్న వైసీపీ నాయకులను అడగాల, మన జిల్లా నాయకుల్లో లేదా రాష్ట్ర నాయకుల్లో మీరు మీడియా ద్వారా అడగాలి. ఇటువంటిది నాకు తెలిసే లేదు ఇప్పుడు వరకు. అది ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే మన రాక్షస పాలన అర్థం అవ్వట్లేదు. మన భారతదేశంలో ఉన్నాం లేదో అర్థం అవ్వట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. నేను 2009-14 కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా, ఎప్పుడూ లేదు ఇలాంటిది. ముఖ్యంగా విశాఖ నగరంలో కల్చర్ లేదు ఇటువంటిది. ఎన్ని నెంబర్లతో వచ్చారు? 3 నెంబర్లు అండి. ఇదిగోండి 3 చదివే కదా. ఒకటైతే సింగపూర్ అని మా వాళ్ళు ఐడెంటిఫై చేయరు, ఒకటో రంజన్ పేరు మీద ఉంది, ఇంకోటి ఐడెంటిఫై చేయలేరు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత. ఐడెంటిఫై చేయాలా, వ్యక్తి ఎవరో చేయాలా, క్రిమినల్ కేసు పెట్టాలా, లోపల వేయాలా, అది డిపార్ట్మెంట్ బాధ్యత. లేదు మీరు ఐడెంటిఫై చేస్తే మేము చూసుకుంటాం, ఏం ఇబ్బంది లేదు, మేము చూసుకోగలం, ఏమి ఇబ్బంది లేదు. అట్లాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. మీరు చేస్తారో చేయండి, లేదా ఐడెంటిఫై చేసి మాకు చెప్పండి, మేము చూస్తాం కథ. ఇది ప్రశాంతమైన నగరం, గంజాయి నగరం చేసేసారు, రాక్షస రాజ్యం అయిపోయింది. గతంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విశాఖ నగరంలో మర్డర్లు, రౌడీ ఒకళ్ళ అరాచకాలు, బేభత్సాలు ఎప్పుడైనా గతంలో విశాఖ నగరంలో చూసాము మనం? నాకు తెలిసే నా నియోజకవర్గంలో 4-5 మర్డర్లు అయినాయి. నగరం మొత్తం మీద 39-40 మర్డర్లు అయినాయి. ఎప్పుడైనా చూసామంటే ఓ రౌడీ షీటర్ చనిపోతే, మర్డర్ చేస్తే వాడికి పాలాభిషేకం చేసి తీసుకెళ్తుంటే ఒక 500-1000 మంది ఊళ్ళ నుంచి వచ్చి రోడ్డు మీద కత్తులు చూపించుకుంటూ వెళ్తుంటే ఎంబీపీ పోలీస్ స్టేషన్ ముందే 1-2 సంవత్సరాల క్రితం మీరు అందరూ కూడా చూపించారు. అసలు పట్టించుకునేవాడే లేడు. పోలీస్ డిపార్ట్మెంట్ కత్తులు పట్టుకు తిరుగుతుంటే కనీసం లోపలేసిన పరిస్థితి లేదు. 2-3 సార్లు చూసి ఉంటారు మీరు ఈ 2-3 సంవత్సరాలు. ఎంబీపీ పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళింది ఆ ర్యాలీ. కేజీహెచ్ నుంచి ఎంబీపీ దాకా. వ్యక్తి చనిపోయాడు, ఊరేగం తప్పు లేదు, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కత్తులు వెనకాల తిప్పుకుంటానే బీర్లు తాగేసి పాలాభిషేకం, బీర్ల అభిషేకం ఉన్నాయి ఫోటోలకి. ఇంత దారుణం మరి నేనైతే ఇప్పుడు విశాఖ నగరంలో చూడాల. కమిషనర్ గారి దృష్టికి ఎలాగ వెళ్ళే ఉంటుంది. నేను సీఏ గారికి చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. ఎట్టి బస్సులో దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు. ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు. ఎందుకంటే ఇవాళ నాకే జరిగింది, రేపు ఇంకోళ్ళ జరగవచ్చు కదా. ఆ పార్టీ అని ఈ పార్టీ ఏమన్నా నేను తీవ్రంగా ఖండిస్తున్నా దీని మీద. ఏ పార్టీ అన్నా అవునవును.